హాయ్ గైస్, వెల్కమ్ టు చిన్న థాట్స్. మన రాజమండ్రిలో జరిగిన డాక్టర్ ప్రియాంక ఇన్సిడెంట్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కి విజిట్ చేస్తుంటే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ ప్రియాంక 28 సంవత్సరాలు ఉన్న ఒక అమ్మాయి కర్నూలులోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుంది. ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసమని రాజమండ్రిలోని జీసీఎల్ అనే ఒక కాలేజ్ లో ఈ ఇయర్ ఫిబ్రవరిలో జాయిన్ అయింది. తనది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తన ఫాదర్ పేరు వెంకటేష్ అండ్ తనకి 3 కూతుర్లు. అందులో పెద్ద అమ్మాయి ఈ డాక్టర్ ప్రియాంక. వీళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో మొట్టమొదటి డాక్టర్ ఈ ప్రియాంక. ఇంకో 3-4 ఇయర్స్ లో ఒక పెద్ద హాస్పిటల్ కట్టుకుని ప్రజలందరికీ సేవ చేయాలనేదే ఈ డాక్టర్ ప్రియాంక జీవిత లక్ష్యం. చాలా డ్రీమ్స్ ఉండేటివి, చాలా కోరికలు, ఎన్నెన్నో ఆశయాలు, ఏదో సాధించాలి అని ఎప్పటికప్పుడు చాలా పట్టుదలతో ఉన్న అమ్మాయి ఈ డాక్టర్ ప్రియాంక. తను చేసిన తప్పేంటి చెప్తా. ప్రతి ఒక్కటి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడడానికి ప్రయత్నించండి. తన ఫ్రెండ్ ఉమేష్ తో కలిసి ఒక మాల్ లో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అనే ఒక మూవీకి వెళ్ళింది. మూవీ అయిపోయింది. పార్కింగ్ నుంచి బయటికి వస్తుంది. తనకు తెలియదు కదా వెనకాల నుంచే తనకు ప్రమాదం పొంచి ఉందని. ఫుల్లుగా మందు తాగిన, మదమెక్కిన, 2 పోరంబొక్కులు చేసిన ఒక నీచపు పని వల్ల ఈ రోజు డాక్టర్ ప్రియాంక చనిపోయింది. ఇప్పుడు నేను మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతాను. తను చేసిన తప్పేంటి? ఎంబీబీఎస్ చేయడమా, హాస్పిటల్ పెట్టుకోవాలనుకోవడమా, సినిమాకి వెళ్ళడమా, లేదంటే సినిమా చూసిన తర్వాత ఒక నార్మల్ స్పీడ్ లో పార్కింగ్ నుంచి బయటికి రావడమా? అసలు చేసిన తప్పేంటి? డాక్టర్ ప్రియాంక చేసిన తప్పేంటి? తను ఎలాంటి తప్పు చేయలేదు. కానీ ఈ 2 పోరంబోకులు నా కొడుకులు చేసిన ఒక తప్పు వల్ల ఫుల్లుగా తాగి, అసలు యాక్చువల్గా వీళ్ళిద్దరు ఎక్కడి నుంచి వచ్చారనేది మీకు ఇంకా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళిద్దరు మూవీ చూడడానికి 2 టికెట్లు బుక్ చేసుకున్నారు. మూవీ చూడడానికి అయితే థియేటర్కి వచ్చారు. కానీ థియేటర్ లో వీళ్ళకి ఎంట్రీ ఇవ్వలేదు. దానికి కారణం వీళ్ళు ఫుల్లుగా తాగి రావడం వల్ల. వీళ్ళకి థియేటర్ యజమానులకి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. థియేటర్ యజమానులు పోలీసులకు కాల్ చేస్తామని చెప్తే కొంచెం భయపడి వీళ్ళు థియేటర్ నుంచి బయటికి వచ్చారు. అదే సమయంలో డాక్టర్ ప్రియాంక తన ఫ్రెండ్ తో కలిసి బయటికి రావడం జరిగింది. అదే ఇన్సిడెంట్ మనం ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తున్నాము. ఒక్కసారి గుద్దారు, 2 సార్లు. ఆ అమ్మాయిని 3 సార్లు గుద్దిన తర్వాత ఆ అమ్మాయి కింద పడిపోయిన తర్వాత కూడా ఈయన కొడుకులకి ఎలాంటి జాలి కరుణ లేకుండా ఆ అమ్మాయి తల మీద నుంచి కారు ఎక్కించుకొని వెళ్ళిపోయారు. అంటే వీళ్ళకి క్లారిటీ లేదు అని కాదు, ఫుల్ గా క్లారిటీ ఉంది. ఆ అమ్మాయిని గుద్దిన తర్వాత అక్కడ ఆపోజిట్ ఒక డివైడర్ ఉంది. ఆ డివైడర్ ని గుద్దకుండా అక్కడ నుంచి నార్మల్ గా లెఫ్ట్ కి తీసుకొని, అంటే తాగని వాళ్ళు ఎలా అయితే డ్రైవ్ చేస్తారో ఆ విధంగా డ్రైవ్ చేసుకుని నార్మల్ గా వెళ్ళిపోయారు. కానీ ఆ అమ్మాయి తల మీద నుంచి కారు వెళ్ళడం వల్ల ఆ అమ్మాయికి బ్రెయిన్ డెడ్ అయిపోయి చాలా పెద్ద మేజర్ ప్రాబ్లం లోకి ఇరుక్కుపోయింది. అదే సమయంలో రాజమండ్రిలోని స్వాతంత్ర హాస్పిటల్ కి అక్కడున్న చాలా మంది యువకులు అండ్ కామన్ పీపుల్ అందరూ కలిసి ఆ అమ్మాయిని స్వాతంత్ర హాస్పిటల్ కి అడ్మిట్ చేయడం జరిగింది. అప్పుడే తన ఫాదర్ వెంకటేష్ గారు వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆ హాస్పిటల్ దగ్గరికి చేరుకుంది. ఇంత మేజర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత డాక్టర్ ప్రియాంక వాళ్ళ ఫాదర్ వెంకటేష్ గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఇక్కడ ట్రీట్మెంట్ కాదు, మనం హైదరాబాద్ తీసుకెళ్దాము, అక్కడ తీసుకెళ్తే మనకి ఇంకా మేజర్ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇంకా బాగా చేస్తారు, అమ్మాయి బ్రతకడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి డాక్టర్ ని రిక్వెస్ట్ చేశారు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఆ అమ్మాయి తల మీద నుంచి కారు వెళ్ళిపోయింది. 2 లీటర్ల బ్లడ్ మొత్తం కారిపోయింది. అంత పెద్ద ఇన్సిడెంట్ జరగడం వల్ల ఈ డాక్టర్స్ కూడా ఏం చెప్పారంటే, ఈ రోజు ఏమన్నా ఉంటే ఇక్కడనే చూద్దాము, కొంచెం నార్మల్ అయిన తర్వాత ఇక్కడ నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ చేద్దామని చెప్పేసి డాక్టర్ చెప్పడంతో ఆ పేరెంట్స్ కొంచెం తగ్గి, సరే ట్రీట్మెంట్ ఎక్కడున్నా సరే ట్రీట్మెంటే కదా అన్నట్టు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి అక్కడనే ట్రీట్మెంట్ కొనసాగించడం జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత రాజమండ్రి నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత కొద్దిగా నార్మల్ అవుతుంది అని చెప్పేసి మనం ఎప్పటికప్పుడు న్యూస్ ఛానల్స్ లో, ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మనం చూస్తూనే ఉన్నాము. డాక్టర్ ప్రియాంక బ్రతికేస్తుంది అని చెప్పేసి చాలా మంది చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ అన్ఫార్చునేట్ గా నిన్న ఆగస్టు 9th కి డాక్టర్ ప్రియాంక చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఇంత జరిగింది కదా, దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? ఆ పేరెంట్స్ కు ఉన్న బాధని ఎవరు తీరుస్తారు? నా కొడుకు వచ్చి ఆ పేరెంట్స్ కి వాళ్ళకున్న బాధని తీర్చలేరు. ఎంతో కష్టపడి ఆ పేరెంట్స్ ఆ అమ్మాయిని డాక్టర్ ఎంబీబీఎస్ వరకు చదివించారంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు, ఆ అమ్మాయి ఎంత కష్టపడి ఉంటుంది, ఎన్ని కలలు కని ఉంటుంది. ఆ కలలు మొత్తం సర్వనాశనం అవ్వడానికి ఈ పిచ్చి నా కొడుకులే కారణం. ఇలాంటి వ్యక్తులు సొసైటీలో తిరగడం చాలా 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 ప్రమాదకరం. మీరు రోడ్ల మీద వచ్చేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా రండి. మీ ప్రాణాలు మీకు అవసరం లేకపోవచ్చు, కానీ అవతల వ్యక్తుల ప్రాణాలు ఒక ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి వ్యక్తులని మీరేదో తాగి తందనాలాడుతూ అవసరానికి, మీ కోపానికి, మీ ఆక్రోశానికి వాళ్ళని చంపేస్తే మీకు అడిగేటోళ్ళు ఎవరు లేరా? ఆన్సర్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరా? ఇలాంటి వ్యక్తులకి చాలా కఠినమైన శిక్షలు పడాలి. శిక్షలు పడితే గానీ ఇలాంటి నా కొడుకులు మారరు. రోడ్ల మీదకు వచ్చే ముందు ఖచ్చితంగా ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ ప్రాణాలు మీకు అవసరం లేకపోవచ్చు,
కానీ అవతల వ్యక్తుల ప్రాణాలు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అందుకే మరీ చెప్తున్నాను, డాక్టర్ ప్రియాంకకి జరిగిన ఈ అన్యాయం ఇంకెవ్వరికి జరగకూడదంటే ఖచ్చితంగా ఈ వీడియోని మీరు షేర్ చేయండి. అండ్ నా కోసమని కాదు, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్రతి ఒక్కరికి చేరాలి. అదొక్కటే దాని కారణంగానే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.